తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలోని నటరత్న కళామందిర్ను సినీ హీరో ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ శుక్రవారం సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. వలసపాకలలో దివంగత ఎన్టీఆర్ వీరాభిమాని పుచ్చకాయల చంద్రమౌళి ఎన్టీఆర్ చిత్రాలు అవార్డులతో పాటు ఎన్టీఆర్ విగ్రహంతో కూడిన నటరత్న కళామందిర్ను ఏర్పాటు చేశారు. దీన్ని బాలకృష్ణ సందర్శించి అతన్ని అభినందించారు. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తులు బాలకృష్ణను దుస్సలువాతో సత్కరించారు. పర్యాటక రంగంలో బీచ్ సాక్స్ విధానానికి గత వైసీపీ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 డిసెంబర్ 28వ తేదీన టూరిజం డెవలప్మెంట్ పాలసీ పేరుతో జీవో 11ను వైసీపీ ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. ఆ జీవోలో బీచ్ సాక్స్ గురించి ప్రతిపాదించింది వైసీపీ ప్రభుత్వం కదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలను కూటమి ప్రభుత్వం పూర్తిగా సవరించిందని తెలియజేశారు. అంతర్జాతీయ పర్యాటకులు సేద తీరడానికి అనువుగా దూరంగా ఉండే నిర్దేశిత తీర ప్రాంతాల్లో మాత్రమే బీచ్ సాక్స్ ఏర్పాటు చేసేలా ఒక మంచి విధానాన్ని తాము తీసుకొచ్చామన్నారు. గొడ్డల పార్టీ నాయకులకి వాళ్ళ విధానాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ఆహ్లాదకరంగా ఆనందంగా అన్ని రంగాల్ని కూడా డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వీళ్ళ గొడ్డల పార్టీ విధానాలు చూస్తే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్నిటికీ ఏదో ఒక గొడవ చేయాలి, అన్నిటికీ ఏదో ఒక వంక పెట్టాలి. ఇదొద్దు అదొద్దు ఇదొద్దు ఇదొద్దు, ఏం వద్దో కరెక్ట్గా వాళ్ళకు కూడా తెలియదు. ఏదో ఒకటి వద్దు అంటమే వాళ్ళ డ్యూటీ. మరి మనం కనుక చూసినట్టయితే మొన్నటికి మొన్న అమరావతి పనికిరాదు, అమరావతి వద్దని చెప్పారు. డిఎస్సిలో ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలు కరెక్ట్ కావు, అవి ఇవ్వడానికి వీలు లేదు, అవి ఆపాలి అన్నారు. లోకేష్ గారు ఆ దేశం ఈ దేశం ఈ రాష్ట్రం నుంచి కొత్త కొత్త పెట్టుబడులన్నీ కూడా తీసుకొస్తూ ఉంటే పెట్టుబడులు తేవడానికి వీలు లేదు. విశాఖపట్నంలో గూగుల్ రావద్దు, డేటా సెంటర్ రావద్దు, లేదా రాయలసీమలో కొత్త కంపెనీలు రావద్దు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రావద్దు, అన్నిటి మీద ఏదో ఒక విధంగా మెయిల్లు రాయటం, అడ్డం పట్టడం, ప్రజలకి మంచి జరిగే ఏ విషయాన్ని కూడా అడ్డు పెట్టుకొని ఏ విధంగా నాశనం చేయాలన్న ఆలోచన ఈ గొడ్డల పార్టీ నాయకులకు తప్ప ఇంకెవరికీ లేదన్న విషయం నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్న మీడియా సమావేశం ప్రకారంగా. మరి మనం మొన్న చూసినట్టయితే చాలా ఆశ్చర్యం, వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి నానా గోలా చేస్తున్నారు. ఏంటబ్బా వీళ్ళు చేసిన గోలా అంటే బీచ్ షాక్స్ పెడుతున్నామంట. ఆ బీచ్ షాక్స్ గురించి మీరేం మాట్లాడకూడదు, బీచ్ షాక్స్ పెట్టడానికి వీలు లేదు, బీచ్ షాక్స్ని రద్దు చేయండినో ఇంకోటి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మీరు చేశారా మేము చేసామా? అసలు ఈ బీచ్ షాక్స్ మీద జీవో ఇచ్చింది ఎవరు? నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా. డెవలప్మెంట్ పాలసీ ఏదైతే టూరిజం డెవలప్మెంట్ పాలసీ 28/12/2020 ఎప్పుడండి? 28/12/2020. ఎవరున్నారు ఆ టైంలో ముఖ్యమంత్రిగా? ఎవరున్నారు ఆ టైంలో అధికారంలో? ఎవరు తీసుకున్నారు ఈ టూరిజం పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పాలసీని తయారు చేసింది మీరు. మీకు అనుగుణంగా తయారు చేసి ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేయాలని ఆ రోజు జీవోఎంఎస్ నెంబర్ 11ని మీ ప్రభుత్వం కాదా విడుదల చేసింది? ఇచ్చిన జీవోలో పేజీ నెంబర్ 12లో బీచ్ షాక్స్ గురించి మీరు కాదా ప్రపోజల్ పెట్టింది? చూడండి, కళ్ళు తెలుసుకోండి. ఈరోజు మళ్ళీ మీ నాయకులు కొంతమంది వచ్చి దీని గురించి అడ్డదిడ్డంగా మాట్లాడటం, ఏదో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా బీచ్ షాక్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నామని అంటే మీరిచ్చిన రూల్స్ని మొత్తం సవరణ చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 1052 కిలోమీటర్ల దూరం ఉన్న తీర ప్రాంతంలో ఎక్కడైతే పర్యాటక రంగంలో ఇబ్బందికరంగా లేకుండా
కుటుంబాలు ఎక్కడైతే ఆనందంగా సేద తీరతారో ఆ ప్రాంతాలని కాకుండా మిగిలిన దూర ప్రాంతాల్లో వేరే వాళ్ళు టూరిస్టులు, ఇంటర్నేషనల్ టూరిస్టులు ఇక్కడికి వచ్చినప్పుడు వారి విధంగా సేద తీరటానికి బీచ్ షాక్స్ పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తే ఆ ప్రపోజల్ని కూడా విమర్శించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మీరు గవర్నమెంట్లో ఉంటేనేమో పరవన్నాం, అదే పాలసీ, మీరు గవర్నమెంట్లో లేకపోతేనేమో ఇంకొకటి. ఇదేం పద్ధతి? ఏంటో ఆలోచించాలి కదా. అసలు లిక్కర్ గురించి, బీచ్ షాకుల గురించి డాన్ నువ్వే కదా. ఈరోజు లిక్కర్ స్కాముల్లో ఉన్న రెడ్లందరూ కూడా నీ తొత్తులే కదా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైసీపీ నేత మాజీ మంత్రి నారాయణ స్వామి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. భగవంతుని సన్నిధిలో అబద్ధాలు చెప్పకూడదు, ఒకరిపైన అన్యాయంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ కట్టుబాట్లు ఉంది. మనం హిందువులు కాబట్టి మన యొక్క ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. నేను డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా దాదాపు 5 సంవత్సరాలు నేను పనిచేశాను. వైఎస్ఆర్ పార్టీ అనే ఆలోచనతో నాకు లేదు. కానీ చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, మీ చైర్మన్ గారికి విజ్ఞప్తి ఏమంటే, జేఈఓ గారికి, ఈఓ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, నన్ను ఈరోజు ఎంత ఇది బాధ అని చెప్పను, ఇది కూడా దేవుడికే ఒప్పించిన జనరల్ సీట్లు పెట్టి నన్ను తీసుకొని ఒక దగ్గర కూర్చొని పెట్టి, నీకు కూడా జనరల్ ఇచ్చారు, మేమేం చేయలేమని చెప్తే పేరు చెప్పను. ఒక ఆయన నన్ను చూసి, సార్ ఈ విధంగా పొరపాటుకి ఇచ్చేస్తున్నారు, ఇది చేయకూడదు సార్ అన్నాడు. ఆయన పేరు చెప్తే రేపు అతను సస్పెండ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్సీ ఉన్నా, ఎక్స్ మినిస్టర్ ఉన్నా, ఎక్స్ బోర్డు చైర్మన్లు ఉన్నా, ఎక్స్ బోర్డు మెంబర్లు ఉన్నా, మాకు ఈ దేవస్థానంలో కనీసం ఈ ప్రోటోకాల్ లేకుండా, దర్శనాలు లేకుండానే చేయాల్సిందిగా నేను, ఎందుకంటే చంద్రబాబుని కోరుతున్నాను. ఇక్కడ దళితుడు అనే ఉద్దేశంతో నేను మాట్లాడాల. ఎంత అవమానపడాలన్నా అంత అవమానం చేశారు. మంచి సాంప్రదాయం కాదు. దేవుడి దగ్గర అందరూ సమానులే. మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది కదా చూడాల్సింది. మనం చచ్చిపోయినట్టు ఆ డబ్బు మనతో కూడా రాదు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. దేవుడి దగ్గర కూడా ఇటువంటి డిఫరెన్సెస్ పెట్టుకొని ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం ఈ కూటమి ప్రభుత్వానికి కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా చెప్తున్నాను, ఇది మంచిది కాదు. దీనివల్ల మానవత్వం నశించిపోతుంది, కానీ మానవత్వం అనేది ఉండదు. ఇప్పుడైనా తెలుసుకొని దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోండి, లేదా అందరికీ బ్రేక్ దర్శనాలు కట్ చేయండి, పేదవాడికి మంచిగా చేయండి. ప్రతి పేదవాడు కూడా దేవుడితో ఉంటాడు. 300 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు నడిచే పేదవాళ్ళకి విఐపి దర్శనాలు ఇచ్చి, ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళకి అందరికి కూడా ఈ బ్రేక్ దర్శనాలు కట్ చేయండి. దీంట్లో కేవలం వైఎస్ఆర్ పార్టీని ఆలోచనతో ఇటువంటి దారుణమైన కార్యక్రమాలు చేయొద్దని మీ ద్వారా చంద్రబాబు నాయుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అమలాపురం కలెక్టరేట్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. ఖరీఫ్ సీజన్లో సాగునీటిని సక్రమంగా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశం. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే రాయలసీమలో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తుంది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ధ్వజం. తల్లికి వందనం స్కీములో కోతలపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టమైన ప్రకటన చేయాలి. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్. టూరిజం డెవలప్మెంట్ పాలసీ పేరుతో బీచ్ సాక్స్ విధానానికి గత వైసీపీ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విమర్శలు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.